హాస్పిటల్ కార్మికులు ఒక్కరోజు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజు మాట్లాడుతూ గతేళ్ల కొద్దీ ఎంజీఎం హాస్పిటల్ యాజమాన్యం కార్మికులపై ఉక్కుపాదం మోపుతూ బ్రతుకులను అతలాకుతలం చేస్తోందని, ఈ విషయంపైన లేబర్ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదులు చేయడం జరిగింది కానీ లేబర్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలోని సిఐటియు నాయకులు ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యొక్క కార్మికుల యొక్క సర్వే లీవ్ రికార్డ్స్, సర్వీస్ రూల్స్, స్టాండింగ్ ఆర్డర్స్ పరిశీలించామని ఫిర్యాదు చేసినప్పటికీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, ఇప్పుడు హాస్పిటల్స్ లో వారు ఆ రికార్డులను తగలబడిపోయాయని చెప్పడం లేబర్ డిపార్ట్మెంట్ 7 హిల్స్ యాజమాన్యంతో అనుమానాలకు తోవతీస్తుందని అన్నారు. లాభాలతో నడిపిస్తున్న క్రమశిక్షణతో పనిచేస్తున్న కార్మికులు వీళ్ళకి తీయవలసిన అవసరం వచ్చిందని సందర్భంగా అడుగుతున్నాం. యాజమాన్యం ఏంటంటే కార్మికులు ఎక్కువైపోయారు, బాగా సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది సంస్థ అని చెప్తున్నారు. ఒక పక్కేమో 38 మంది కార్మికులకి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. మరో పక్క కొత్త కార్మికులు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారంటే దాన్ని బట్టి యాజమాన్యం పూర్తిగా చట్టవిరుద్ధంగా పనిచేస్తుందని అర్థమవుతుంది. మరి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులు ఉంటుండగా కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది చనిపోయారు. ఇలాగ 45 మంది కార్మికులు 7 హిల్స్ హాస్పిటల్లో బయటికి పోయారు. వారి స్థానంలో కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. మరి వీళ్ళు ఎలాగా ఎక్కువైపోయారనేసి యాజమాన్యం చెప్పడం అనేది సరైనది కాదు. యాజమాన్యం యొక్క లక్ష్యం ఏంటంటే తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకొని లాభాలు ఆర్జించాలని, కార్మికుల్ని శ్రమని బాగా దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పన్నాగం పన్నుతుంది. అయితే లేబర్ డిపార్ట్మెంటు యాజమాన్యానికి పూర్తిగా అమ్ముడిపోయిందనే సందర్భంగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 2 జాయింట్ మీటింగ్లు అయ్యాయి. 2 జాయింట్ మీటింగ్లో కూడా ఎక్కడ లేబర్ డిపార్ట్మెంటు 7 హిల్స్ యాజమాన్యానికి మీరు తప్పు చేస్తున్నారు, మీరు చట్ట వ్యతిరేక చర్యలు